ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో ద్విజబృంద నిషేవిత, ద్విజబృంద నిషేవిత 8 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ నామం అపూర్వమైనటువంటి అష్టాక్షరిగా ప్రకాశిస్తూ ఉన్నది. ద్విజులు అనగా బ్రాహ్మణులు అని ఒక అర్థం వస్తుంది. ద్విజులు అనగా 2వ జన్మను పొందినటువంటి వారు. ఎప్పుడైనా అనారోగ్యం కలిగి కొంతమందికి చాలా తీవ్రమైనటువంటి శస్త్రచికిత్స జరిగినప్పుడు నేను మరొక జన్మ ఎత్తి వచ్చాను అని చెప్తుంటారు. అలాగా కొన్ని తీవ్రమైన ఆపదల్లో చిక్కుకొని ఆపద నుంచి గట్టెక్కినప్పుడు ఇది నాకు ఒక కొత్త జన్మ, ఇది నాకు నా పాత జన్మ కాదు అని చెప్పుకుంటారు. ఇక్కడ ద్విజన్మ అంటే 2వ జన్మ అని అర్థం. పుట్టుకతోనే మానవునికి అన్ని సంస్కారాలు ఉండవు. అవి సూక్ష్మరూపంగా అంతరంగంలో నిద్రిస్తూ ఉంటాయి. అంతరంగంలో సూక్ష్మరూపంగా ఉన్నటువంటి సంస్కారాలను మేల్కొల్పాలి అంటే మరొక సంస్కారం శరీరానికి జరగాలి. ఆ సంస్కారమే గాయత్రి మంత్రోపదేశం. ఈ మంత్రోపదేశాన్ని ఉపనయన సమయంలో చేయగానే అప్పుడు సంస్కారాల్ని పొందినటువంటి వారు అవుతున్నారు. ఈ మంత్రాన్ని జపించగా 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 అంతరంగంలో నిక్షిప్తమైనటువంటి సూక్ష్మంగా నిద్రిస్తున్నటువంటి సంస్కారాలు గాయత్రి మంత్రశక్తితో మేల్కొంటాయి. అలాంటి వారిని 2వ జన్మ పొందినటువంటి వారుగా, ద్విజులుగా, బ్రాహ్మణోత్తములుగా ఇక్కడ పేర్కొంటున్నారు. రేణుకా పురాణంలో చాలా అద్భుతంగా జగన్మాత సంధ్యాదేవి ఇలా కీర్తించబడింది. ద్విజుల చేత నిరంతరం కూర్చున్నా, తింటున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా, ఏ తల్లి అయితే స్మరించబడుతూ ఉన్నదో, త్రికాలములందు ఏ దేవి అయితే పూజించబడుతూ ఉన్నదో, ఏ దేవి యొక్క స్మరణ చేత వారి అంతరంగంలో నిరంతరం జాజ్వల్యమానంగా ఏ చైతన్య శక్తి మేల్కొంటూ ఉన్నదో ఆ శక్తినే ఇక్కడ ద్విజ బృంద నిషేవిత అయినటువంటి సంధ్యాదేవిగా కీర్తిస్తూ ఉన్నారు. అంటే ప్రాతకాలంలో నిద్రలేయగానే తిట్టుకుంటూ బాధపడుతూ సంధ్యావందనం చేయడం కాకుండా ప్రేమతో, భక్తితో, ఇష్టంతో, చాలా ప్రేమతో ఎప్పుడెప్పుడు సంధ్యావందనం చెయ్యాలి రేపు ఉదయం అన్నటువంటి ప్రేమతో, ప్రాతకాల సూర్యోదయాన్ని దర్శించాలన్నటువంటి ఇష్టంతో విధిలేని స్థితిలో నిద్రలేచేది కాకుండా ప్రీతిగా నిద్రలేచి ఆ సూర్యోదయం కోసం నిరీక్షించడం ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగా నిరీక్షించి సంధ్యావందన కార్యక్రమాన్ని చేయడం వలన బ్రహ్మచారి క్రమంగా 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 సర్వోత్కృష్టమైనటువంటి దివ్య చైతన్యాన్ని తన యందు మేల్కొల్పుతూ ఉన్నారు. అప్పుడు ప్రాతకాలంలో, మాధ్యాహ్నిక కాలంలో, సాయంకాలంలో భోజనం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా తల్లిని స్మరిస్తూ చేస్తూ ఉండడం. గాయత్రి మంత్రంతో 3 సార్లు ప్రోక్షణ చేయకుండా ఆహారం భుజించరు కదా. అందువలన ఏ పని చేస్తున్నా, ఆహారం భోంచేస్తున్నా, పడుకుంటున్నా, ఏ పనిలో కూడా తల్లి స్మరణతో జీవితం గడిచిపోతూ ఉన్నదంటూ రేణుకా పురాణంలో జగన్మాత ఈ ద్విజబృంద నిషేవితురాలైనటువంటి తల్లిగా సంధ్యాదేవిని గురించి వర్ణించింది. అందువల్ల సంధ్య ఉపాసన అయిష్టంగా ఎవరో చెప్తే బలవంతంగా చేసేటువంటి కర్మగా ఉంటే
ఆ కర్మ చేయడం కంటే చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మనం చేసే కర్మ మీద మనకు నిజంగా గౌరవం ఉండాలి, అభిమానం ఉండాలి, ప్రీతి ఉండాలి. అలాగ లేనప్పుడు మనం చేసే కర్మ దానివల్ల మనకి ఎటువంటి సంతోషాన్ని కలిగించదు. దీనికి దృష్టాంతంగా ఇలాగా ఒకరోజు అంతరిక్షం సూర్యభగవానుని చూసి, నీలో నీవు ఎంత దహించబడుతున్నావు, సూర్యునిలో ఉన్నటువంటి అగ్నిజ్వాలలు దాదాపు 200 మైళ్ళు బయటికి ఎగిసి పడుతూ ఉంటాయి. అంటే సూర్యభగవానులో ఎంత మంటలు ఉత్పన్నమవుతుంటాయో ఊహించండి. ఇలాంటి సూర్యభగవానుని చూచి ఒకనాడు అంతరిక్షం జాలిపడి, సూర్యదేవ, నీవు నిరంతరం బగబగలాడుతూ మండిపోతూ నీలో ఉన్నటువంటి ఈ అధికాధికమైనటువంటి ఉష్ణాన్ని, ఈ అనంతమైనటువంటి అగ్నిజ్వాలల్లో నిన్ను నువ్వు మార్చివేసుకుంటూ బాధపడుతూ నీ యొక్క మంచి వెలుగును మానవ లోకానికి అంతటికీ, భూగోళానికి అంతటికీ నువ్వు అందిస్తూ ఉన్నావు. దీనివల్ల నీకేమిటి లాభం అని ప్రశ్నిస్తుంది. సూర్యభగవానుడు అంతరిక్షంతో, ఓ పూజ్యురాల, నేను దహిస్తున్న ఇతరులకు వెలుగును, వేడిమిని, ప్రాణశక్తిని ప్రసాదించడం వలన నేను అపరిమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఈ ఆనందం మరి ఏ ఇతర సుఖ సంతోషాలతో పోల్చశక్యం కానంతటి ఉత్కృష్టమైనటువంటిది అంటూ తెలియచేశారు. తాను అనుభవించేటువంటి ఆనందం మరి ఏ ఇతర ఆనందాలతో పోల్చదగినటువంటి ఆనందం కాదు, ఇతరులకు మేలు చేయడంలో నాకు ఆనందం ఉన్నది అని సూర్యభగవానుడు ఆకాశం తల్లితో, అంతరిక్షంతో తెలియచేశారు. చాలా అద్భుతంగా ఉన్నది. ఇదే దృష్టాంతం మరొకసారి దీపానికి కూడా చెప్పబడుతూ ఉన్నది. దీపానికి నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించి ఆ దీపం రాత్రంతా వెలుగునిస్తూనే అలాగా వెలుగునిస్తూనే ఉన్నది. తెల్లవారబోయే సమయానికి దీపంలో ఉన్నటువంటి నూనె అంతా పూర్తి అయిపోయి దీపం కొండ ఎక్కబోయే సమయానికి ఆ దీపాన్ని చూసి జాలితో, ఓ దీపమా, నీ జీవితకాలం అంతా వెలుగులు వెదజల్లి ఇతరులకు మార్గదర్శనం చేసి ఇప్పుడు నువ్వు ఈ విధంగా ఇంత దీనంగా అంతం కావడం చూస్తుంటే నా హృదయం ద్రవించిపోతుంది కదా అంటారు. ఆరిపోయే దీపం తన శక్తినంతటినీ కూడగట్టుకొని ఆఖరి వెలుగును కూడా వెదజల్లుతూ, ఓ సోదరుడా, ఈ భౌతిక జగత్తులో జన్మంటూ లభించినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మరణం ఉండి తీరుతుంది. ఎంత ప్రయత్నించినా మృత్యువు ఎవ్వరికి తప్పదు. కాబట్టి లభించిన ఈ అమూల్యమైన జీవిత గడియలను ఎంతమాత్రం వ్యర్థం చేయకుండా పూర్తిగా సద్వినియోగం చేసి నేను ఇతరులకు ఉపయోగపడుతున్నాను అంటూ చెప్పి దీపం తన అంతిమ శ్వాసను తీసుకున్నది. ఇలాగ మనందరం కూడా సూర్యభగవానుడిలాగా, దీపంలాగా ఆలోచించగలిగితే మన వల్ల ఎవరైనా ఒక్కరికైనా ఒక చిన్న ప్రయోజనం ఉంటుంది. కేవలం తన వరకు మాత్రం తాను కడుపు నిండా తింటూ ఎవ్వరికి ఏనాడు ఏ ఒక్క మంచి పని చేయకుండా, ఎవరి యొక్క సుఖాన్ని కోరకుండా, ఎదుటివారి వినాశనాన్ని కోరుతూ నిరంతరం ఎదుటి వాళ్ళని తిడుతూ, అహంకారంతో, కోపంతో ఎదుటివారికి అపకారం చేస్తూ ఈ లోకంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి జీవితం గొప్పదా, ఆరిపోతున్నటువంటి ఈ దీపం జీవితం గొప్పదన్నప్పుడు ఈ దీపం యొక్క జీవితమే చాలా శ్రేష్టమైనది అని చెప్పొచ్చు. సూర్య భగవానుడు తన శరీరంలో బగబగలాడేటువంటి అగ్నిగుండాలను ఉంచుకొని తాను మానవ జగత్తుకు వెలుగులను వెదజల్లుతూ ఎంతో ప్రకాశాన్ని ఇస్తూ జీవకోట్లకు ఆధారభూతమైనటువంటి ప్రాణశక్తి స్వరూపుడై ఉన్నాడు. ఆయనకు ప్రాతకాలంలో వందన స్వరూపంతో ఒక్కసారి నమస్కారం చేయడం కృతజ్ఞత అవుతుందే తప్ప మరి ఏదీ కాదు. అందువలన వేదాలలో కృతం స్మరహ అనంటూ మనకు వస్తుంది. మానవుడా, విశ్వాసఘాతకుడు మాత్రం కాకు, కృతజ్ఞతను ప్రకటించు. భూమి తల్లి పట్ల, సమాజం పట్ల, కన్న తల్లిదండ్రుల పట్ల, మనకు ఎంతోమంది ఈ సమాజంలో అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి వారందరి పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండమనని వేదం చాలా చక్కని సౌమనస్యంతో మనల్ని దీవిస్తూ ఉన్నది. ద్విజ బృంద నిషేవిత.
ఈ మంత్రంలో సంధ్యాదేవి రేణుకా పురాణంలో ద్విజుల చేత నిరంతరం నమస్కరించబడినటువంటిది, స్మరించబడినటువంటిది, వారి అంతరంగాలలో జ్వాజ్వల్యమానమైనటువంటి ధర్మ తేజోశక్తి స్వరూపమైనటువంటిది. అందువలన దేవిని ఎవరైతే హృదయంలో స్థాపించుకుంటారో వారి హృదయంలో దేవి నిత్య నివాసం చేస్తుంది. త్రికాలములందు బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు గాయత్రీదేవిని సంధ్యను ఉపాసించేవారు. అందుచేతనే ద్విజబృంద నిషేవిత అంటూ జగదంబ కీర్తించబడింది. ఇలాగా ఉపనయ సంస్కారం తర్వాతనే మానవులకు ఈ సంస్కారం పొందిన తర్వాత, గాయత్రిని జపించిన తర్వాత, పరిపక్వమైనటువంటి అంతరంగం కలిగిన తర్వాతనే బ్రహ్మ విద్యను పొందేందుకు అర్హత కలుగుతుంది. అప్పుడు మాత్రమే బ్రహ్మ విద్యోపదేశానికి తగినటువంటి వారు అవుతూ ఉన్నారు. అందువలన గాయత్రి ఉపదేశం వలన హృదయ క్షేత్రం సంస్కరించబడుతుంది, పవిత్రీకరించబడుతుంది, నిస్వార్థ గుణం మన హృదయంలోనికి ప్రకాశిస్తుంది. స్వచ్ఛ జలాన్ని మనం తీసుకుందాం, గంగా జలాన్ని మనం తీసుకుందాం. గంగా జలాన్ని మరొక పాత్రలో మంచి జలంలో పోసినప్పుడు ఆ జలం కూడా గంగా జలం అవుతుంది. ఈ గంగా జలాన్ని మురికి జలంలో పోసినప్పుడు ఈ మురికి జలం గంగా జలం కాలేదు. అలాగే ధర్మం అనేటువంటి మేఘం మీద మనం కూర్చొని ఈ జగత్తులో పవిత్రమైనటువంటి ప్రేమను, ఆత్మీయతను, స్నేహభావాన్ని, మానవులకు సేవాతత్వాన్ని, వీటిని మన హృదయం నుంచి వర్షిద్దాం. ఎవరి హృదయాలైతే స్వచ్ఛ జలంగా ఉంటాయో వారు మన సేవను స్వీకరిస్తారు. మన ప్రేమను, మన ఆత్మీయతను, మన యొక్క సేవాతత్వాన్ని వాళ్ళే స్వీకరిస్తారు. కొంతమందికి మనం పట్టకపోవచ్చు, మనం నచ్చకపోవచ్చు, మన సేవలు ఇష్టం కలగకపోవచ్చు. కానీ స్వచ్ఛమైనటువంటి జలంలో స్వచ్ఛమైన జలం కలిసినట్లుగా ఎవరి అంతరంగాలు స్వచ్ఛంగా ఉంటాయో అలాంటి స్వచ్ఛమైనటువంటి అంతరంగం కలిగినటువంటి వారి హృదయంలో తల్లి గాయత్రి ప్రవేశించి తన శక్తిని ప్రసాదిస్తుంది, మన అంతరంగాలను శక్తి సమన్వితం చేస్తుంది. ఈ సమాజంలో మానవులకు సేవ చేసేందుకు కావలసినటువంటి ఆత్మశక్తిని, ధైర్యశక్తిని, అద్భుతమైనటువంటి స్థైర్యాన్ని తల్లి ప్రసాదిస్తుంది. అందుచేతనే మానవులందరం కూడా ధర్మము అనే ఒక మేఘం మీద కూర్చోవాలి. ఆకాశంలోకి ఎత్తుగా వెళ్ళి ధర్మం అనేటువంటి మేఘం మీద కూర్చుందాం. ఆ మేఘం మీద నుంచి మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయతను అందరి మీద వెదజల్లుదాం. ఈ ఆత్మీయత మంచి పాత్రలలో పడవచ్చు, కొన్ని సందర్భాల్లో మురికి పాత్రలలో కూడా పడవచ్చు. ఎక్కడ పడినా నీ యొక్క ధర్మాన్ని నీవు పరిపాలించాలి అంటూ ఈ మంత్రం తెలియజేస్తున్నది. స్నేహాన్ని పంచు, ఆత్మీయతను పంచు, సేవను పంచు అంటూ అద్భుతమైనటువంటి గాయత్రి మంత్రం సంధ్య ద్విజ బృంద నిషేవిత. ఈ మంత్రాలన్నీ కూడా గాయత్రి తత్వాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నవి. మహత్వపూర్ణమైనటువంటి గాయత్రి శక్తిని గురించి తెలియచేస్తున్నాయి. మహిమోపేతమైనటువంటి గాయత్రిని జపించడం చేత మానవుడు సర్వసాక్షి భావాన్ని ఎలాగ పొందగలడో, అతని జీవితం ఏ విధంగా నిష్కామమైనటువంటి జీవితం అవుతుందో ఈ 4 మంత్రాల్లోనే తెలియజేయబడుతూ ఉన్నది. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 2 దృష్టాంతాలు. సూర్య భగవానుడు తన వెలుగును తాను ఇస్తూ ఎవరికిస్తున్నాము అన్నటువంటిది చూడడం లేదు. ప్రాతకాలంలో సంధ్యావందనం చేసే పుణ్యమూర్తులకే ఇస్తున్నారా, లేదా సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి వారందరికీ ఇస్తున్నారా అన్నటువంటి చూచినప్పుడు సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణికోట్లంతటికీ తన వెలుగును ప్రసాదించేందుకు తాను మండిపోతూ ఉన్నాడు. ఒక కుటుంబంలో ఎవరైనా ప్రధానంగా ఉన్న వ్యక్తులు చాలా కష్టపడుతుంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. కానీ ఆ వ్యక్తి ఎన్ని రకాల కష్టాలు, ఎన్ని రకాల సమస్యలు, ఆర్థికమైన సమస్యలు, సమాజపరమైన సమస్యలు, మానసిక ఒత్తిడులు, వీటన్నిటిని కూడా భరించి తాను సూర్యుడిలాగా బగబగ మండిపోతూ ఏ విధంగా అందరికీ కాంతినిస్తూ ఉన్నారో, సమాజంలో కొంతమంది పుణ్యమూర్తులు
అలాగా సమాజానికి మేలు చేస్తూ ఉంటారు. వారు ఎంత కష్టపడుతున్నా, వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి నిందల పాలవుతున్నా, కుటుంబ సభ్యులందరూ వాళ్ళకి ఎన్నో కష్టాలు కలిగిస్తున్నా, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వాళ్ళ ముందు ఉన్నప్పటికీ, కోర్టుల సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్ళు, మానసిక ఒత్తిళ్ళు, వాళ్ళ అనారోగ్యాలు ఇవన్నీ ఉంటే కూడా వీటిని మనస్సులో ఉంచుకోకుండా పోరాడుతూ జీవితంలో ధైర్యంగా అన్నిటిని స్థైర్యంతో ఎదుర్కొని సూర్యభగవానుడు ఏ విధంగా కాంతినిస్తూ ఉన్నారో అలాగా కాంతినిస్తూ తాము దగ్ధమైపోతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో చాలామందికి ఎన్నో ఫ్యాక్టరీలు నడుపుతూ, కుటుంబాలు నడుపుతూ, ఎంతోమందిని పోషిస్తూ, సమాజంలో తమ కష్టాన్ని ప్రక్కన పెట్టి ఎదుటివారి కష్టానికి ప్రాధాన్యతనిచ్చి అలాగా మానవులకు మేలు చేస్తూ ఉంటారు. ఎవ్వరికీ ఉపయోగపడని జీవితం కంటే 10 మందికి ఉపయోగపడేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఆ గాయత్రిని మనందరం భక్తితో వేడుకుందాం. జగన్మాత, మా జీవితాలు 10 మందికి మంచిగా సేవ చేసే విధంగా అనుగ్రహించమ్మా. ఆ సేవ నిష్కామంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎవరి నుంచి ఏది ఆశించకుండా నేను అలాగ సమాజానికి సేవ చేసే విధంగా నన్ను దీవించు తల్లి అంటూ ఆ జగన్మాతను భక్తితో వేడుకుందాం. లోకజనని విశ్వశాంతిని ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.